విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎస్గా ఐవీఆర్ కృష్ణారావు గారు త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత పూర్తి స్థాయిలో ఆయన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు. చాలా క్రూషియల్ టైంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ప్రయారిటీస్ ఏంటి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నారు, దీంతో పాటుగా ఉన్న సమస్యలను ఏ విధంగా ఆయన ట్యాకిల్ చేయబోతున్నారని చెప్పండి ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం. చాలా క్రూషియల్ టైంలో మీరు ఈ బాధ్యతలు చేపట్టారు. మీ ముందున్న ప్రయారిటీస్ ఏమని చెప్పుకుంటున్నారు? ఈ సమయంలో నా మీద పూర్తి నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించినటువంటి ముఖ్యమంత్రి డిజిగ్నేట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర విభజన అయితే జరిగింది. విభజన జరిగిన తీరులో ఆదాయ వనరులని ఒక సైడ్ ఉండిపోయినాయి, వినియోగానికి అవసరాలకు తగినటువంటి ఆదాయాలు ఈ కొత్త రాష్ట్రానికి లేవు. ఈ ఆదాయ వనరులకు కావాల్సినటువంటి బేస్ ఏర్పాటు చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఏమీ ఇంపాసిబుల్ కాదు, బట్ కొంత టైం అవసరం. ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ మొదలు కావటానికి, దాని ఫలితాలు రావడానికి ఎక్కడైనా కానీ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమేం చూస్తున్నాం, హైదరాబాద్ గత 50-60 సంవత్సరాల్లో ప్రభుత్వ విధి విధానాల ద్వారా చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ ఆదాయ వనరులు కేంద్రీకృతమైనాయి. సో ఇటువంటి డెవలప్మెంట్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో రెవెన్యూ పరంగా ఉండేటటువంటి ఖర్చు ఏ రకంగా మనం సంపాదించాలి, ఆ భర్తీని పూడ్చుకొని అప్పటికీ ప్లాన్ పరంగా, మౌలిక వస్తువుల పరంగా, క్యాపిటల్ సైడు, ఇన్వెస్ట్మెంట్కి కావాల్సినటువంటి వనరులను చూసుకోవడం అది పెద్ద మేజర్ ఛాలెంజ్. ఈనాడు నాకు ఉండబోయేటువంటి మేజర్ ఛాలెంజ్ అదొకటి. దాని మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఒకటే ఆఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా దీనికి సంబంధించి రాబట్టాల్సిన వనరులు ఉన్నాయా, ముందు రెవెన్యూ లోటును పూడ్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్కు కావాల్సినటువంటి వనరుల కోసంగా ఇన్నోవేటివ్ థింకింగ్ చేస్తూ పబ్లిక్ ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఖర్చు పెడుతూ ఒక కిక్ స్టార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ సీమాంధ్ర ఏరియా వుడ్ బీ ది మేజర్ ప్రియారిటీ ఆఫ్ ది గవర్నమెంట్, అండ్ దట్ ఈస్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మొదటి నెల నుంచే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పండి. దాదాపు 10,000 కోట్లకు పైగా లోటు బడ్జెట్తో ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని అధిగమించడం ఎలాగనుకుంటున్నారు? ఏదైనా ఒక ప్రణాళిక ఆలోచించి చేయాల్సి ఉంటుంది తప్పకుండా. ప్రాబ్లం అయితే ఉన్నది. ప్రాబ్లం అధిగమించలేనటువంటిది కాదు. దానికి అధిగమించే విధంగా ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తాం. జీతాలు మీట్ అవ్వడం ఎలాగని చెప్పనుకుంటున్నాను. ఆలోచించి జీతాలు లేకుండా అయితే చేయము. జీతాలు వచ్చేటట్టు చూద్దాం. అంతే. దట్ విల్ బి అసలు ఫస్ట్ ప్రియారిటీ. తప్పకుండా చేస్తాం దానికి. సో పవర్ సంబంధించి కూడా సీమాంధ్రలో క్రైసిస్ రాబోతుందని చెప్పని ఒక ఇది ఉంది. అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా కేవలం యూసేజ్ ప్రాతిపదికన పవర్ను డివైడ్ చేసి పంచారు. సో భవిష్యత్తులో సీమాంధ్రకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ప్రభుత్వ పరంగా మీరు ఏం చేయబోతారు? తప్పకుండా ఇవన్నీ యాక్ట్ ఏదైనా కానీ ఏ డివిజన్ ఎవరు చేసినా యాక్ట్ ప్రకారంగా చేసి ఉంటారు. యాక్ట్లో ఏవైనా కొన్ని మార్పు చేయాల్సిన అవసరాలు ఉన్నాయా, ఉంటే ఏ రకంగా చేయాలి, లేదు యాక్ట్ ప్రకారంగా కొన్ని పాటింపులు జరగలేదంటే అవి ఏ రకంగా రివైజ్ చేయాలి, మనకు రావాల్సినవి రాకపోతే అవి రాబట్టుకోవటం, దానికి తగినటువంటి కృషి చేయటం, కలిసి మాట్లాడుకోవటం, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రధానమైనటువంటి ఎజెండా అభివృద్ధి. దానికి ఘర్షణ లేకుండా న్యాయపరమైనటువంటి మన ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవటం జరుగుతుంది. సో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యేటని చెప్పి భావిస్తున్నారా? వాటిని ఇంకా చాలా వరకు కొన్ని వాద ప్రతివాదాలు నడుస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పటివరకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నారు? విభజన అనేది ఒక పెద్ద మేజర్ డెసిషన్.
ఇంత పెద్ద మేజర్ డెసిషన్ అయినప్పుడు కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి, ఉండకపోవు. కొంతకాలంలో అవి సర్దుకుంటాయి, సొల్యూషన్స్ వస్తాయి. కొంత అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కొన్ని చోట్ల రిసెంట్మెంట్లు ఉన్నాయని దాన్ని బట్టి మనం అది పెద్ద ఫోకస్ చేసి హైలైట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. కోర్స్ ఆఫ్ టైంలో అవన్నీ సార్ట్అవుట్ అయిపోతే సార్ట్అవుట్ చేయొచ్చు. ఇదేవి పెద్ద సార్ట్అవుట్ చేయలేని ఇష్యూస్ కావు. దెర్ ఆర్ ఇష్యూస్ అబౌట్ ఎంప్లాయీస్, విల్ డెఫినెట్లీ ట్యాకిల్ దెమ్. సో మీకు చాలా సుదీర్ఘకాలం మీరు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, చాలా వివిధ రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఈ రెవెన్యూ పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు ఏముంటాయని అనుకుంటున్నారు? ఒకటి, మనం 2-3 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, పెద్ద మనకున్న అడ్వాంటేజీ పెద్ద కోస్ట్ లైన్. ఈ ఓడరేవులు ఎక్కువ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి అనుబంధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేసి పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా సీమాంధ్రాన్ని డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, రెవెన్యూస్ వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు చైనా లాంటి దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్కు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. దాంతోనే చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి. వాళ్ళు ఎక్కడికి పోయి చూసినా కానీ నీకు మేడ్ ఇన్ చైనా టాయ్స్ నుంచి మేడ్ ఇన్ చైనా షర్ట్స్ వరకు అంతటా అవుపిస్తున్నాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాను మేజర్ ఫోకస్గా తీసుకొని ముందుకు పోవటానికి సీమాంధ్రాలో మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సీమాంధ్రాలో ఆల్రెడీ అగ్రికల్చర్ బాగా వెల్ డెవలప్డ్గా ఉంది. ప్రాసెసింగు, మార్కెటింగు, వాల్యూ ఎడిషను వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి, ఎకానమిక్ గ్రోత్ కూడా ఉంటుంది. దట్ ఈస్ అనదర్ ఫోకస్ ఏరియా కింద పెట్టుకోవచ్చు. సిమిలర్లీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇంతవరకు హైదరాబాదు మేజర్ హబ్గా ఉంది, లైక్ బెంగళూరు అండ్ చెన్నై ఆల్సో. ఇటువంటి హబ్స్ను మాకు కూడా క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పెద్ద అడ్వాంటేజీ పార్ట్ ఆఫ్ ఆంధ్ర, రాయలసీమలో అనంతపురం అవి బెంగళూరు చాలా దగ్గర. 40-50 కిలోమీటర్స్ దూరంలోనే యూ కెన్ ప్లాన్ గుడ్ సాఫ్ట్వేర్ పార్క్స్, ఫెసిలిటీస్ అండ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎవరొచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా నీకు మౌలిక సదుపాయాలు మాత్రం ప్రధానంగా ఉండాలి. వాటి మీద ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ సర్వీసెస్, రోడ్స్, పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ, ఇవి గనక మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ప్రాపర్గా ప్రొవైడ్ చేసి కనెక్టివిటీ ఇవ్వగలిగితే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అండ్ దెన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, గుడ్ గవర్నెన్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ గోయింగ్ టు బి మన ఫోకస్ దాని మీద ఉండబోతుంది. ఈ ప్రభుత్వం డెలివర్ చేయగలదు, ఈ ప్రభుత్వం ఒక హామీ ఇస్తే నిలబెట్టుకోగలదు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఇండస్ట్రియల్ వర్గాల్లో వచ్చినప్పుడు దే వుడ్ ఆ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కింద వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి. సో అటువంటి ఓవరాల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి బ్యూరోక్రసీ అంతా ఒక టీమ్ లాగా పనిచేయటం, డెలివర్ చేయటం మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫోకస్తో మొత్తం అధికార యంత్రాంగాన్ని తీసుకుపోవటానికి ప్రభుత్వ విధి విధానాలు, పాలసీ డెసిషన్స్కి అనుగుణంగా వాటిని ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్ మేనర్లో, రిజల్ట్ ఓరియంటెడ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఈ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఈ పంట రుణాల రద్దు లేదా డ్వాక్రా రుణాల మాఫీ సంబంధించి కానీ అది సాధ్యాలు ఎలా ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు? అసాధ్యం అనేది లేదు. మేనిఫెస్టో ఒక పొలిటికల్ కమిట్మెంటు, ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తాం. ఇప్పటికి మీరు బ్యాంకర్స్తో కూడా మీట్ అయ్యి ఉన్నారు. సో దాన్ని ఎప్పటి లోపల దాన్ని కొలిక్కొచ్చే అవకాశం ఉంది? త్వరలోనే వస్తుంది తప్పకుండా. ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు దే బికమ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. తప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి సిఎస్గా మీరు ఎలాంటి చొరవ తీసుకుంటారు? న్యాయపరమైన
మన ప్రయోజనాలను పరిరక్షించటం నా ప్రధానమైనటువంటి కర్తవ్యం. కానీ దానికోసంగా కాన్ఫ్రంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సామరస్యంగానే మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ బి రిసాల్వ్డ్. ఒక మెకానిజం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. దీనికోసంగా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవుతూ మెకానిజమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెకానిజం ద్వారా మన న్యాయపరమైనటువంటి ప్రయోజనాలు ఏవేవి పరిరక్షించుకోవాలో వాటి పరిరక్షించుకోవడానికి పూర్తి ప్రయత్నం చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ సెంట్రలైజ్ చేయడం ద్వారానే ఈ కొన్ని సమస్యలు వస్తున్నాయి. డీసెంట్రలైజ్ చేయడానికి అది మేజర్ ఫోకస్ కింద పెట్టుకొనే మొత్తం డెవలప్మెంట్ ఎఫర్ట్ను సీమాంధ్రాలో కాన్షియస్గా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దట్ వికేంద్రీకరమైన అభివృద్ధి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషన్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో ఆ స్పీడ్లో కూడా ఆయన అనుసరించడం, ఆయన్ను అందుకోవడం కొద్ది కష్టం అని చెప్పని కూడా అధికారులు గతంలో మనకు కొన్ని పరిణామాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన స్పీడ్ని ఎలా అందుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు? వారితో పాటు అంతకుముందు కూడా పరిపాలన చేసిన అనుభవం నాకుంది. అప్పుడు ముఖ్యమైనటువంటి పంచాయతీరాజ్, ఫైనాన్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లో పనిచేశాను. వారికి డెలివరీ మీద, డెవలప్మెంట్ మీద ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫోకస్ నాకు తెలుసు. ఇప్పుడే చెప్పినట్టుగా పాలసీపరమైన నిర్ణయాలు రాజకీయ నాయకులు చేయాలి, ఇంప్లిమెంటేషన్ మేము చేయాలి. తప్పకుండా ఆ స్పీడ్ను అందుకుంటూ డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత సీమాంధ్రను మనం ఏ విధంగా చూడొచ్చు అని చెప్పండి. ఒక సంవత్సరం తర్వాత సీమాంధ్రను ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సైడు ఫోకస్ పెట్టి కొన్ని ఏరియాస్లో ప్రధానమైనటువంటి కంపెనీస్ని తీసుకొని రాగలిగితే పెద్ద అచీవ్మెంట్. అదే రకంగా కొన్ని పైప్ లైన్లో ఉన్న పోర్ట్స్ను, కొత్త పోర్ట్స్ను కనుక డెవలప్ చేసి వాటినన్నింటినీ మనం ఆపరేషనలైజ్ చేయటమో, దానికి ఒక యాక్షన్ ప్లాన్తో కనుక రెడీ కాగలిగితే అదో పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇవన్నీ దీస్ ఆర్ గోయింగ్ టు బి దెన్ మౌలిక రంగమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఒక యాక్షన్ ప్లాను, కొంత యాక్టివిటీ, దట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్. అండ్ రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బేస్డ్ ఖనిజ సంపద వీటి మీద, అట్లాగే డ్రై ల్యాండ్ అగ్రికల్చరు, వాటర్ హార్వెస్టింగు, ఇటువంటి అంశాల మీద దెన్ అనంతపూర్ అట్లాంటి ఏరియాల్లో బెంగళూరుతో లింకప్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, మోర్ అండ్ మోర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ వేర్ మనంతట మనం కానీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కానీ ఇప్పుడు శ్రీ సిటీ లాగా గ్రేట్ సక్సెస్ స్టోరీ. అంతా మౌలిక సదుపాయాలు మనం అట్రాక్టివ్గా ప్రొవైడ్ చేయబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అటువంటి పరిస్థితులను కల్పించడానికి ఫోకస్ చేసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఈ సమస్యల నేపథ్యంలో సీమాంధ్రం ముందుకు తీసుకెళ్ళడం ఎలా అని చెప్పిన దానికి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక సీనియర్ అధికారిగా. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పాను కదా, ప్రభుత్వ ఆలోచనలైనా మావైనా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే స్పిరిట్తో పనిచేయాలి. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో విన్స్టన్ చర్చిల్ మాట్లాడుతూ ఒకటే మాట అన్నాడు, ఐ హ్యావ్ నథింగ్ టు ఆఫర్ బట్ బ్లడ్, స్వెట్, టాయిల్ అండ్ టీయర్స్. ఈరోజు మంది కూడా అటువంటి పరిస్థితి. సో విత్ కమిట్మెంట్, వితౌట్ మన ఫిజికల్ డిస్కంఫర్ట్ గురించి ఆలోచించకుండా ఈ రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ మాట మళ్ళీ ఎందుకంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రెండుకు ముందు ఉంది, రెండు తర్వాత ఉన్నది. కాబట్టి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి శాయశక్తులా చేస్తాం అందరం. సో స్పెషల్ స్టేటస్ అంటే ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? స్పెషల్ స్టేటస్ వస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి ట్యాక్స్ బెనిఫిట్ పెద్దగా వస్తుంది. రెండోది వచ్చేటటువంటి లోన్స్ అవి కూడా గ్రాంట్స్ కింద వస్తాయి. సో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా 90% గ్రాంట్ కింద అట్లా వచ్చిందని అంటే ఇంక మళ్ళీ మనం రీపే చేయాల్సిన లోన్ల కింద రీపే. కాబట్టి స్పెషల్ స్టేటస్ వచ్చింది అంటే దాంతోపాటు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లు చాలా వచ్చేటటువంటి అవకాశం ఉంది.
సిమిలర్లీ ట్యాక్స్ కన్సెషన్స్ ఉన్నాయంటే దానికి అనుగుణంగా కూడా వస్తాయి. చూస్తూనే ఉన్నాం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అట్లాంటి ప్రాంతాలకు పోయి చాలా ఇండస్ట్రీస్ పెట్టి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి ఆల్ ఓవర్ దిస్ కంట్రీ పోతున్నాయి. అవన్నీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తెచ్చుకోవడానికి, స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడానికి ఇమీడియట్గా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది చేస్తాం. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం సూచిస్తారు? సడన్గా డిస్లొకేషను, దాని నుంచి మళ్ళా తేరుకొని అభివృద్ధి చెందడానికి కొంత టైం పడుతుంది. అది దృష్టిలో పెట్టుకుంటూ సమైక్యంగా వికేంద్రీకరణ విధానం ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక పర్పస్ కోసం పనిచేసే విధంగా పనిచేయడానికి సమాయత్తమై ఉన్నాం. రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలు ఈ అభివృద్ధి ప్రణాళికను అమలుపరచడంలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సీమాంధ్ర అభివృద్ధి కావాలంటే ఉద్యోగులతో పాటు ప్రజల సహకారం, అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కసి మాత్రమే వచ్చే 5 ఏళ్లలో ఈ సీమాంధ్రకు పూర్తి స్థాయిలో డెవలప్ చేయగలని చెప్పని ఐవైఆర్ కృష్ణారావు గారు అసలు ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.